విసుగక నిత్యము ప్రార్థన చేయాలని యేసయ్య ఆలోచన. ఆయన మనసులో ఉన్న ఆశ ఏంటంటే విసుగని ప్రార్థన కావాలి, నిత్యము ప్రార్థన కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసుగని ప్రార్థన కావాలి. ప్రార్థన మనసు విసుగని ప్రార్థన అంటే ప్రార్థన చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా రెడీగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు వాక్యం వింటున్నారో లేదో ఒకసారి పక్కన చూడండి, అటు ఇటు చూడండి. నేను వాక్యం చెప్తున్నప్పుడు కాస్త అటు ఇటు చూసుకుంటూ వాళ్ళకు కూడా దీవెనకరంగా మీరు ఉండండి. ఏం చేస్తారు? వాక్యం వినండి అని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, వాక్యం వినండి అని. కోపంగా చూడమాకండి, మీరు కూడా వినండి అని చెప్పండి. అందరం వాక్యం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దయము చెప్పట్లేదు, శాంతము చెప్పట్లేదు, సామ్రాజ్యము గారు ఎవరికి చెప్పట్లేదు. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. విసుగని ప్రార్థన దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. ప్రార్థన అనే విషయంలో విసుగు మనకు రాకూడదు అని ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానం మనకు తెలుసు. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి బిహేవియర్, అతని క్యారెక్టర్ ఏంటో తెలుసా? మనుషులకు భయపడడు, దేవునికి లోబడడు. చదువుతారు అతని ప్రవర్తన 2వ వచనంలో. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు. మనుషుల్లో ఎవరిని పట్టించుకోడు. పేదవాడిని పట్టించుకోడు, పెద్దవాడిని పట్టించుకోడు, అధికారులను పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. మనుషులను లక్ష్య పెట్టని వాడు, దేవునికి భయపడని వాడు. అంటే అతని క్యారెక్టరు ఇక అతని మనసులోకి వస్తే తప్ప చేయడం, అతని మనసులోకి వస్తే తప్ప చేయడం, తన మనసుకు నచ్చితే తప్ప చేయనే అలాంటి న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళింది ఎవరు? ధనికురాలు భార్య కాదు, భర్తే లేడు ఆవిడకు, ఒక విధవరాలు. హల్లెలూయా. ఆ విధవరాలట ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ న్యాయాధిపతిని అడుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతుంది. ఇదిగో మా ఇద్దరికి గొడవైంది, ఈ ప్రతివాదితో నాకు మా ఇద్దరి మధ్య న్యాయం చేయి, మా ఇద్దరి మధ్య న్యాయం చేయి, మా ఇద్దరి మధ్య న్యాయం చేయమంటేనట 4వ వచనంలో అతడు కొంతకాలం ఒప్పక తర్వాత తనలో తాను అనుకుంటున్నాడు, ఉన్నను ఈ వివరాలు నన్ను తొందర పెట్టుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధవరాలు వచ్చి నన్ను మాటి మాటికి తొందర పెడుతుంది. ఏనండి, ఎప్పుడు ఎలా తొందర పెట్టింది? ఇదే విషయాన్ని గురించి ప్రభు ప్రార్థన కొరకై ఇంకొక ఉపమానాన్ని చెప్పారు. లూకాసు వార్తలో 11వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుంటే, 5వ వచనం నుండి చదువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, చదువు. ఈ ఉపమానాలు, 2 ఉపమానాలు కూడా జాగ్రత్తగా మనం చదవాలి. ఈ 2 ఉపమానాలు కూడా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 ఉపమానాలు కూడా ప్రార్థన కొరకు రాయబడిన శ్రేష్టమైన ఉపమానాలు. చూడండి, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా,
నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపేసున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదికే వానికి దొరుకును, తట్టే వానికి తీయబడును. మీలో తండ్రి అయిన వాడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచీవులనియనెరిగి ఉండగా. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఉపమానం చదువుతూ ఉంటే దేవుణ్ణి అడగాలనే ప్రేరేపణ కలుగుతుందా మీ హృదయంలో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్నేహితుడు మరో స్నేహితుడి దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నాడట. తలుపు కొడితే ఏంటా అని లోపల స్నేహితుడు అడిగితే, ఇప్పుడే నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర రొట్టెలేమీ లేవు, నీ దగ్గర ఉంటే ఇవ్వు అని అంటే, ఈయన అంటున్నాడట, నా చిన్నపిల్లలు పడుకొని ఉన్నారు, ఇది పడుకునే టైం, ఈ టైంలో నువ్వు వచ్చి కొడుతున్నావు అని నిరాకరించడానికి చూశాడు. కానీ తలుపు దగ్గర ఉన్న స్నేహితుడు సిగ్గుమాలి మాటి మాటికి కొడుతుంటే, అబ్బా వీడు సొద భరించలేం బాబు, వీడు మాటి మాటికి వచ్చి అలాగే మీరు ప్రార్థన చేయాలన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తారా గట్టిగా హల్లెలూయా? పక్కన వాళ్ళు వాక్యం వింటున్నారో లేదో చూసుకోండి చక్కగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటి మాటికి గోజాడవలసిన ప్రార్థనా జీవితం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విసుగని ప్రార్థన మనకు కావాలి. దీవారాత్రులు మొర్ర పెట్టే ఆసక్తి మనలో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే, బైబిల్ అంతా చదివిన వాళ్ళు ఉంటే, లేక సువార్తలన్నా చదివిన వాళ్ళు ఉంటే చెప్పండి, ప్రార్థన లేకుండా యేసయ్య ఏ పనైనా ప్రారంభించాడా? ప్రార్థన చేయకుండా యేసయ్య ఏదైనా చేశాడా? చేయలేదండి. శిష్యుల్ని ఎంచుకునే ముందు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. మార్కు సువార్త 1:45లో ప్రతి తెల్లవారుజామున అరణ్యంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లు, లూకా సువార్త 5వ అధ్యాయంలో చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. సరే, 6వ అధ్యాయం లూకా సువార్త 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు, అంటే రాత్రంతా ప్రార్థనలో యేసయ్య గడిపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం బిగ్గరగా హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు అంగీకరించబడటం ఏంటి ఇక్కడ? ఆయన దేవుని కుమారుడు కదా,
శరీరంలోకి వచ్చిన తర్వాత శరీరంలో ఏం జరిగించాలి ఎక్కువ? శరీరధారి అయి ఉన్న దినాలు అంటే శరీరాన్ని ధరించిన దినాలు, శరీరంలో లేని దినాలు ఉన్నాయి. యేసయ్య హల్లెలూయా. మరియ గర్భాన శిశువుగా జన్మించినప్పుడు ఆయన శరీరధారిగా వచ్చాడు. అంతకుముందు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కానీ శరీరాన్ని ధరించినప్పుడు ఆయన ఎక్కువగా చేసిన పని ఏంటంటున్నాడు ఇక్కడ? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి, హల్లెలూయా. బాగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఈ శరీరాన్ని ప్రార్థనలో మనం ఎక్కువగా వినియోగపరచాలి. ఎంతగా నువ్వు ప్రార్థనలో నిలబడటానికి ఇష్టపడతావో అంతగా నువ్వు ఆత్మలో ఎదగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను జనవరిలో బోధించాను. మనల్ని భద్రపరిచేది మొట్టమొదటి అంశం ఏంటది? అప్పుడు వాక్యం బోధించాను. యోగు గురించి, ప్రార్థనా పరుల గురించి. కొంతమంది ప్రార్థనా జీవితాలు మారాయి, కొంతమంది కొత్తగా ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా ప్రయోజనం ఉందంటారా బోధించడానికి? ఏదో మీరు చెప్పారండి, విన్నాం, అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. విసుగని ప్రార్థన అంటే, నిత్యము ప్రార్థన అంటే, నాకు ఏమంటారు, నాకు టైంపాస్ అవ్వట్లేదు అనే క్రైస్తవుడు ఉన్నాడు అని అంటే ఆయనకి దేవుని వాక్యం అర్థం కాలేదని. హల్లెలూయా. టైంపాస్ కొరకు సెల్ ఫోన్లోనో టీవీలోనో మనుషులతోనో టయాన్ని మనం స్పెండ్ చేస్తున్నామని అంటే మనకు ప్రార్థన ఉద్దేశం, దేవుని ఉద్దేశం మనకు అర్థం కాలేదని. హల్లెలూయా. విసుగని ప్రార్థన దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, విసుగని ప్రార్థన, నిత్యము ప్రార్థన, మాటి మాటికి గోజాడే ప్రార్థన, విడువని ప్రార్థన. నాకు బాగా ఇష్టమైంది. దావీదు ఏమంటాడో తెలుసా? నా బంధువర్గం నీ ప్రార్థనే నాకు. హల్లెలూయా. ఆ వచనం ఒకసారి చదువుతారండి. కీర్తన గ్రంథంలో లెట్ ఇట్ బి అపియర్ ఇన్ దిస్ మైటీ నేమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నాకు ప్రార్థనే నాకు తోడయింది, ప్రార్థనే నాకు ఆదరణ, ప్రార్థనే నన్ను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. సింహాల గుహలో ఈ లోకంలో నాకు కావాలయా, సింహాల గుహలో దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, నీతో నడిచే వరమీయవా, నీతో. చప్పట్లు కొట్టొచ్చు, స్వరం ఎత్తి బిగ్గరగా పడదాం. నీ సిలువను మోసే కృపనీయవా, నీ సిలువను మోసే కృపనీయవా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన నీ పరలోక అభిషేకం. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ
అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో 42వ అధ్యాయం 8వ వాక్యం. పక్కన వాళ్ళు వింటున్నారో లేదో చూసుకోండి, మీదే బాధ్యత. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు, హల్లెలూయా, నాకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఎవరట మన తోడు? చెప్పలే. దావీదుకు తోడు ఎవరున్నారట? దేవుని కీర్తనలేమో రాత్రంతా పాడుతున్నాడట, ప్రార్థనేమో రోజంతా తోడుగా ఉంటుందట. హల్లెలూయా. మీరు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి గుర్తొచ్చినా, పిల్లల గురించి గుర్తొచ్చినా, ఏదైనా సమస్య మీ మైండ్లోకి వచ్చి, నీకు ఇలా నష్టం జరిగింది, నీ పిల్లలు ఇలా ఉన్నారు, నీకింత ఆర్థిక ఇబ్బంది ఉంది, నీ పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు, మీ హృదయంలోకి వచ్చిన ఆ ఆలోచనతో మీరేం చేయాలి? నిజమే, నా బ్రతుకు ఇలా అయిపోయింది, నా కర్మ, నాలో ప్రార్థన లేకపోవటం వల్ల ఇట్లా అవుతుందేమో, లేదా నా కొరకు ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు లేకపోవటం వల్ల ఇట్లా అవుతుందేమో, లేదా నాకు ఏదో శాపం వెంటాడుతుందేమో, ఏదో పాపం వెంటాడుతుందేమో, నా బ్రతుకేందో ఇలా ఉంది. నిజమే కదా, నేను ఎందుకు, నా బ్రతుకెందుకు, అసలు పుట్టకపోయినా బాగుండును యోబు అనుకుంటాడు. హల్లెలూయా. నో, అలా నువ్వు ఆలోచిస్తున్నావంటే అది సాతాను ఆలోచన. నీ మనసులోకి ఎప్పుడైతే లోటు, కొరత అనేది నీ హృదయం నోటిఫైడ్ చేస్తుందో, నీకు అలా అనిపిస్తుందో, వెంటనే ప్రభువా, నా సమస్యలు తీర్చే యెహోవా కాపరి, నాకు లేమి కలగని అనుభవాల్లోకి వెళ్ళుదునుగాక. దేవా, ఈ విషయంలో నా హృదయం బాధపడుతుందయ్యా, ఈ విషయంలో నేను గొప్ప జవాబును పొందుకొందునుగాక, ఈ విషయంలో నీ సహాయం నాకు కలుగునుగాక, నాకున్న కొదువులన్నీ తీర్చబడునుగాక, సమృద్ధితో నా జీవితం కొనసాగునుగాక. గమనించగలుగుతున్నారా? ఎక్కడ మీ హృదయాన్ని సాతాను కృంగదీయాలనుకొని వచ్చిందో, ఆ కృంగిపోయే పరిస్థితి మీదనే మీరు ప్రార్థన చేయడం ద్వారా అక్కడే మీరు నిలబడటం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. అంటే అతడు చేయకుండా అతనికి తోడుగా ఉందంటారా? అతడు చేయకుండా ప్రార్థన అతనికి తోడుగా ఉందంటారా? లేదు, అతడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రార్థన చేయడానికి కొంచెం ముందు జరగండి, కొంచెం ముందు జరగాలి, కొంచెం ముందు జరగండి. రైట్. హల్లెలూయా. అందరం గట్టిగా చూద్దాం. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అటువైపు జరగండి, వచ్చిన వారు కూర్చునే ఏర్పాటు చేయండి. బాగా విందాం ఈ మాట. నీకు తోడుగా ఎవరు ఉండాలి అనేది, ఎవరి తోడు నువ్వు ఉండాలనేది, నువ్వెవరి తోడు ఉండాలనేది నీ హృదయ నిశ్చయాన్ని బట్టి జరుగుతుంది. నీకు ప్రార్థన తోడుగా ఉండాలని నువ్వు అనుకుంటే నిత్యం నువ్వు ప్రార్థన చేస్తూనే కొనసాగాలి. హల్లెలూయా. మీరు గమనించండి, మీ మనసులోకి టెన్షన్ వచ్చిన వెంటనే, మీకు గుర్తుందా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి,
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి, దేనిని గూర్చియు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో అనే దేవుడు చెప్తున్నాడు. దేనిని గూర్చియు చింతపడొద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీకు ఒక సమస్య, ఒక ఆర్థిక ఇబ్బంది ఎదురైంది. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ సమస్యను బట్టి వెంటనే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా నాకు వచ్చిన ఈ ఆర్థిక ఇబ్బందిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా, నాకు వచ్చిన ఇరుకును బట్టి నీ కృతజ్ఞతలయ్యా, నాకు వచ్చిన ఇబ్బందిని బట్టి కృతజ్ఞతలయ్యా. ఇంకొంచెం లోతుకి వెళదాం. ఎవరైనా నిన్ను నిలువున అవమానపరిచారు, చెడ్డ మాటలు నీ మీద మాట్లాడుతున్నారు, అసహ్యంగా నీ పేరు మాట్లాడుతున్నారు, అమ్మని నాన్నని కూడా తిట్టేస్తున్నారు. ఏం చేయాలా? వాళ్ళ మీద ఏదండి, ప్రభువా ఈ తిట్లను బట్టి కృతజ్ఞతలయ్యా. నువ్వెంత కాముగా ఉండాలో చూడండి. వాళ్ళు ఒక మాట అనంగానే ఆ మాటను హృదయంలో తీసుకొని దాన్ని ఆలోచిస్తూ అంటారు, నెమ్మదిగా ఉన్న నీ హృదయాన్ని వాళ్ళ మాటలతో వేడి చేసుకోకూడదు. నువ్వు వేడెక్కిపోయి కోపంతో రగిలిపోకూడదు. రైట్, హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నావు? దేని గురించన్నా నీ హృదయం చింతపడడానికి ఇస్తున్నావు అని అంటే దాని అర్థం ఆ విషయంలో దేవుడు నీకు లేడని పక్కకు నెట్టేస్తాను. అంతే కదండి. దేవుడు నిన్ను చింతపడి నేను అన్నాడా లేదా? నిన్నెన్నడూ విడువను, ఏమాత్రం ఎడబాయనని చెప్పాడా లేదా? యెహోవా నా కాపరి, నాకు కలగనివ్వనని చెప్పాడా లేదా? ఆ విషయంలో నీకు చింత అవుతుంది అని అంటే ఆ విషయంలో నీకు ఎవరు హెల్ప్ లేదని నువ్వు అనుకుంటున్నావు. ఆ విషయంలో నీకెవరు సహాయం చేయరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అలాగది అనుకోవాల్సింది. ఆ విషయం నీ మనసులోకి వచ్చిన వెంటనే నా ప్రభువు నాకున్నాడు, నా యేసయ్య నాకున్నాడు. హల్లెలూయా. ఒక విషయంలో నిన్ను ఎవరైనా తిడుతున్నారంటే ఆ తిట్టే మాటలు పట్టుకొని నువ్వు బాధపడకూడదు. ప్రభువా నన్ను వీళ్ళు తిడుతున్నారు, నా మీద పలికిన ప్రతి చెడ్డ మాటను బట్టి కూడా నీకు స్తోత్రం. ప్రభువా ఈ బిడ్డలను దీవించయ్యా, ఈ బిడ్డలను ఆశీర్వదించయ్యా. మీరు అలా ప్రేయర్ చేయండి. వెంటనే తిట్టే హృదయం మారిపోద్ది, తిట్టే వ్యక్తి మారిపోతాడు, నీకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాడు. హల్లెలూయా. చూద్దాం బిగ్గరగా, హల్లెలూయా. దేనిని గూర్చి చింతపడొద్దని ప్రభువు చెప్తున్నాడు. చింతపడుతున్నాము అని అంటే దేవుని ఆజ్ఞ లెక్క చేయట్లేదు. మనం చెప్పండి, నా ప్రాణమా ఏ విషయంలోనూ నేను చింతపడను. ఈ రోజు నుంచి ఏ విషయంలోనూ కలవరపడడం, చింతపడడం, బాధపడడం నేను మానేస్తున్నాను. హల్లెలూయా. సంతోషంగా మీ ముఖంలో దైవికమైన సంతోషాన్ని పెట్టుకుంటారా? వాటర్ లేదులే, తీసుకురండి కొంచెం. హల్లెలూయా. ఏ చింత నీకు లేదు, ఏ దిగులు నీకు. ఎవరైతే రానివ్వకుండా ఉండడానికి తన ప్రాణాన్ని దారబోసాడు, తన పరిశుద్ధాత్మను మనకు పోషించాడు, తన దూతలను మనకు తోడుగా పెట్టాడు. వీళ్ళందరినీ దాటుకొని చింత మనం లాక్కొని వస్తున్నామంటే హల్లెలూయా. నేను సంతోషం చూడాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. మీరు నవ్వుతూ దేవుని సన్నిధిలో గడపాలని అది వెకిలి నవ్వు కాదు.
ఏదో వెకిలీగా అది కాదు, వెకిలీది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. బాగా గమనించండి, మనం చింత పడకుండా జీవితాన్ని మేనేజ్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనం చింత పడకుండా మన లైఫ్ని లీడ్ చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేనిని గూర్చి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, దాని కొరకు కృతజ్ఞత చెప్పు. నిన్ను తిట్టే వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను గేలి చేసే వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే కాదు, మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు కూడా ఆ మాట అనాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే అలా మనం కృతజ్ఞత పూర్వకంగా వెళతామో, కృతజ్ఞత పూర్వకంగా మనం నిలబడతామో, ప్రియులారా, శత్రువులు మారిపోతారు, వ్యతిరేకతలు మారిపోతాయి, కుటుంబాలు కట్టబడతాయి, దేవుడు నీలో కనిపిస్తాడు. దేవుని స్వభావం నీ ద్వారా వాళ్ళు నేర్చుకోగలుగుతారు, చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ సాధ్యపడాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? విసుగని ప్రార్థన మనలో రావాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను పెట్టడానికి రెడీగా ఉన్నారు, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉన్నావు, నీ ఇంటి దగ్గర రెడీగా కూర్చొని ఉన్నారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వేమో భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఇంట్లోకి వెళ్ళావు. ఇంట్లోకి వెళితే ఇంటి దగ్గరికి వచ్చేసరికి నిన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిన్ను చూడటమే తిట్లు స్టార్ట్ చేశారనుకోండి, చెడ్డమాటలు స్టార్ట్ చేశారనుకోండి, నువ్వు వెంటనే ఈ ప్రార్థన మనసును వదిలిపెట్టి తిట్టేలో వాళ్ళలోకి వెళ్తావా? వెళ్ళవు. హల్లెలూయా. నీ మనసు ప్రార్థనతో ఉంది కాబట్టి, నీ మనసు దేవుని స్తుతులతో ఉంది కాబట్టి నువ్వు వాళ్ళని అనలేవు. నీ మనసు ఏమైందంటే అప్పటికప్పుడు ఏం చేస్తావు? అసలు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతావు, లేదా వాళ్ళతో మీరు గమనించండి. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి ప్రార్థన పూర్వకంగా ఉంటే ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడలేడు. అతని మనసు చెడ్డ మాటలకు రాదు. హల్లెలూయా. మన నోరు ఎలా మాట్లాడుతుందంటే హృదయం నుంచి దాన్ని బట్టి మాట్లాడుతుంది. హృదయంలో ఏమి ఆలోచిస్తున్నామో అనేది నోటి మాట ద్వారా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. మన నోటితో మాట్లాడే ప్రతి మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏముందనేది ఎట్లా అర్థమవుతుంది? నోటి మాటను బట్టి. హృదయంలో ఏమి నింపుకోవాలనేది కూడా మన చేతిలోనే ఉంది. మీ హృదయం నిండా మంచిని, ప్రార్థనను విత్తుకోండి, దేవుని వాక్యాన్ని విత్తుకోండి, దేవుని మాటలు విత్తుకోండి. యెహోవా నా కాపరి, లేమి ఎరగని స్థితిలోకి నేను వెళ్ళబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తలగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నేను అనేకులకు ఇచ్చేవానిగా ఉండబోతున్నాను. హల్లెలూయా. నా ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నా యొద్దకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల ముందు దేవుడు భోజనం పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తలంపులు, ఈ ఆలోచనలు ఈ హృదయంలో నింపుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వైఖరి, దీనితో మనం పోషించబడాలి రోజంతా, జీవితం అంతా కూడా. ఏమో నాకు పని ఉండదేమో, అనారోగ్యం వచ్చిద్దేమో, నన్ను వదిలిపెట్టి పోతారేమో, నన్ను ఒంటరిని చేస్తారేమో, నేనేమైపోతానో ఏంటో, నాకు కూడా రోగం వచ్చిద్దేమో, నాకు కూడా బలహీనత వచ్చిద్దేమో. నో 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 నో.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఆయన వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటే, హృదయం నిండిన దాన్ని బట్టి వాక్యమే మాట్లాడుతుంది మన నోరు. వాక్యంలో దేవుడు నీ గురించి ఏం చెప్పాడో అది నువ్వు మాట్లాడటం ద్వారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, మన మార్గము సరళం చేయబడుతుంది. మనం దేవుని శ్రేష్టమైన కృపను అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా? విసుగని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎంతమంది ఉండాలని చెప్తున్నాడు ఆయన? సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించే శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రార్థించే మనసు కలిగి ఉండాలి, ప్రార్థన ఆశ కలిగి మనం ప్రార్థన చేస్తూ కొనసాగాలని ప్రభు తెలియజేస్తున్నాడు. నేను మొదటి రోజే చెప్పాను, ప్రార్థన అనేది ఏంటిదని చెప్పాను. మనం ఒక ప్రాకారం, కంచె. యోబు ఇంటి చుట్టూ ఏమేయబడింది? కంచె వేయబడింది. ఆ కంచె దాటి సైతాను రాగలిగాడా? రాలేపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. నా ప్రశ్న, నీ కుటుంబం చుట్టూ కంచె ఉందంటావా? ఎలా చెప్పగలుగుతున్నావు? యోబు పిల్లల్లో ఎవరైనా రోగులయ్యారా? యోబుకు ఆర్థికంగా ఎలాంటి భయాలు, గందరగోళాలు ఉన్నాయా? యోబు భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయంటారా? యోబు మనశ్శాంతి లేక అన్నప్పుడు మనశ్శాంతిగా ఎలా ఉంటామండి అని చెప్పాడా యోబు? హల్లెలూయా. సాతాను యోబు కుటుంబంలో ఎంటర్ అవ్వలేదు కాబట్టి యోబు భార్య యోబుతో సమాధానంగా ఉంది. యోబు బిడ్డలు యోబుతో సమాధానంగా ఉన్నారు. యోబు కలిగినది అంతట్లో కూడా ఫలింపు, అభివృద్ధి, ఆశీర్వాదమే కనబడింది. కారణం ఏంటంటే యోబు పట్టుకున్నదల్లా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగే మన కుటుంబంలో కూడా సైతాను ఎంటర్ అవ్వకుండా మనం కంచేసుకోవాలంటే చెప్పండి, ఏం కావాలా? ప్రార్థన కంచి మనలకు కావాలి. ప్రార్థన ప్రాకారం మనం కట్టుకోవాలి. ప్రార్థన ప్రాకారాన్ని యోబులాగా మనం కట్టుకోగలిగితే ఏ అపవాది కూడా మన కాంపౌండ్లోకి వచ్చి యోబు గొర్రెల మీద, యోబు మేకల మీద, యోబు బిడ్డల మీద, యోబు కలిగిన దేని మీద మాట చాలా అద్భుతంగా ఉంటుంది. చదవాలనిపిస్తుంది. రండి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో సైతాను చెప్తున్న సాక్ష్యం అండి అది. సైతాను చెప్తున్న సాక్ష్యం వినండి ఆ మాట. 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు, చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అతనికి కలిగిన సమస్తానికి కంచె. ఓ హల్లెలూయా. మనకు కలిగిన ప్రతి దానికి, ఇప్పుడు లవయ్య ఎక్కడున్నాడు? లవయ్య పొలాలు ఎక్కడో ఉన్నాయి. లవయ్య ప్రార్థనను బట్టి ఏమవుతుంది? ఆ పొలాలకు కంచె, చుట్టూ కంచె. హల్లెలూయా. మీరు ఎక్కడున్నారు? మీ వ్యాపారం హైదరాబాదులో ఉందనుకున్నాం. మీ వ్యాపారం చుట్టూ దేవుని కంచె. అదే కదండి ఆ మాటకు అర్థం. అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత. హల్లెలూయా. మనం పని చేస్తున్నాం. ఒక పని ఒకరోజు అవ్వాల్సింది, 1 గంటలో అవ్వాల్సింది. ఒక పని కొరకు 10 నెలలు, 15 నెలలు, సంవత్సరాలు. కారణం ఏంటంటారు? సైతాన్ ఎంటర్ అయింది. అవునా కదా? ఆ మాట చదవండి. నీవు అతని చేతి పని దీవించుట చేత. అతని చేతి పని దేవుడు దీవించటం చేత అతని చేతిలోకి ఏ పని వచ్చినా సరే దేవుడు సఫలపరుస్తున్నాడు. మరి మన చేతుల్లో మన పనులు అవ్వట్లేదు. మనం అనుకున్న దానికంటే కూడా దేవా నీ చిత్తమయ్యా, మళ్ళీ మనం ఓదార్చుకొని ముందుకెళ్తున్నాం.
మళ్ళీ మనం బలపరుచుకొని ముందుకెళ్ళటం తప్పు లేదు, ముందుకెళ్ళాలి. కానీ దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడు అనుభవించేది? దేవుని ఆశీర్వాదాన్ని ఎత్తుకుపోతున్న దొంగను మనం చూస్తున్నామా? యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను దొంగతనం చేస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు? నీకు ఆశీర్వాదాలు రాకుండా దేవుని వాక్యాన్ని నీలో నుంచి ఎత్తుకుపోతాడు, హత్య చేస్తాడు. నిన్నేం చేస్తాడంటే వాక్యం విషయంలో చచ్చిపోయిన వాడిగా చేస్తాడు. దాన్ని పట్టించుకోకుండా ఉంటుంటావు. హల్లెలూయా. నాశనం చేయటం అని అంటే ఇక అసలు ఏంటో జీవితం, అర్థం కాని జీవితం జీవించటం, అయోమయ గందరగోళం జీవితం జీవించటం. ఆ తర్వాత మాట అంటాను, మీరు చదవండి. గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్య సమృద్ధి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు మన జీవితంలో. యేసయ్య మన జీవితంలోకి వచ్చాడా లేదా? వచ్చాడు. సమృద్ధి జీవం అనుభవించాలా లేదా? అనుభవించాలి. సమృద్ధి జీవితాన్ని అనుభవిస్తున్నామా? సమృద్ధి జీవితాన్ని అనుభవిస్తున్నామా? డౌటే. హల్లెలూయా. సమృద్ధి జీవాన్ని అనుభవించటానికే యేసయ్య వచ్చాడు. కానీ ఆ సమృద్ధిని అనుభవించలేకపోతున్నాము అని అంటే దొంగకు మనం అవకాశం ఇస్తున్నాం, సాతానుకు మనం అవకాశం ఇస్తున్నాం. వాడు వచ్చి ఆశీర్వాదాలను ఎత్తుకుపోతున్నాడు, దీవెనలు ఎత్తుకుపోతున్నాడు, నిన్ను కరువులో పెడుతున్నాడు, దరిద్రంలో పెడుతున్నాడు, కోపంలో పెడుతున్నాడు, చిరాకులో పెడుతున్నాడు, అసహ్యంలో పెడుతున్నాడు. నీ మీద నీకే విరోధం చూపిస్తున్నాడు, నీ వాళ్ళని నీకే శత్రువులుగా మార్చేస్తున్నాడు. నీ మనస్సులోని నీకు నువ్వే సరిపోను వాడవని, ఆశీర్వాదాలు నీకు రావని నిన్ను నీకే చెడుగా చూపిస్తున్నాడు. కానీ ఒరిజినల్గా సమృద్ధిలో మనం జీవించాలి. అందుకు యేసయ్య వచ్చాడు, అందుకు ఆయన రక్తం చిందించాడు, అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధిలో మనం బ్రతకకుండా, సంపూర్ణ ఆశీర్వాదం అనుభవించనివ్వకుండా అపవాది మన జీవితాల్లోకి వచ్చి మనం ఏం చేస్తున్నాడనంటే వాడు వీలైనంత వరకు మన లోపరుచుకోవడం, మన ఆశీర్వాదాలు పొందనివ్వకుండా చేయడం, మనను దేవుని సమృద్ధిని అనుభవించకుండా వాడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? మనం ఎలా చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం? మా గట్టిగా చెప్పండి, వినపడేలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విసుగని ప్రార్థన నీలో ఉండాలి. విసుగని ప్రార్థన నీలో ఉండాలి. ప్రార్థన నీలో ఉంటే నీ ముఖం వాడిపోదు. ప్రార్థన నీలో ఉంటే తెలిసిన తోలుగా పట్టు. ప్రార్థన నీలో ఉంటే నీ లోపల ఉత్సాహం, ఉల్లాసం తగ్గదు. హల్లెలూయా. మన పార్టీ వస్తే ఆ ఉద్యమం వేరు, ఆ ఉత్సాహం వేరు కదా. పార్టీలో వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ ఉత్సాహం ఆపుకోవాలని నీ ఉత్సాహం ఆపుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రజలాడు హల్లెలూయా. మీరు మంచివాళ్ళు కాబట్టి మీ ఏరియాలో ఆపారు. ఆపనోళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అలాగే ఒక క్రైస్తవుల్లో ప్రార్థన ఉన్నప్పుడు నీ ప్రార్థన నెరవేరడం నువ్వు చూస్తావు, నీ ప్రార్థన ఫలితం రావడం నువ్వు చూస్తావు. ఒకవేళ నీకు అర్థం కాకపోయినా విసుక్కూడదు, నిత్యము చేస్తూనే ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన లేకుండా నువ్వు ఏదన్నా మొదలుపెట్టి సైతాన్ వచ్చి అడు కూర్చుంటావు. ప్రార్థన కాకుండా నువ్వు ఏదన్నా చేయి, ఖచ్చితంగా సైతానుకు వాడు వదులుకోడు. నువ్వు చేతులతో, నువ్వు దేవుని స్వరూపం, దేవుని ఆత్మ నీలో ఉన్నారు. నువ్వేది ప్రారంభించినా ఏది చేస్తున్నా వాడు వచ్చి అందులో దూరి దాన్ని చిందరవందర చేయాలనే ప్రయత్నం చేస్తాడు. నువ్వెప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటావో దేవుణ్ణి కలిగి ఉంటావు. దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు. దేవుడు నీతో ఉండి, నీలో ఉండి, నేను చదివించాను, మీకు కూడా మళ్ళా చదివించాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ బాగా తెలిసిన మాటలే. ఈ ఒక్క వాక్యాన్ని చదివించి నేను ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం 16, 17. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అట్లాగే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయిపోతాడు. హల్లెలూయా. అంటే ఏకాత్మ అవటం అంటే, ఏకాత్మ అవటం అంటే దేవుడు శరీరంలో ఉన్నాడా, ఆత్మలో ఉన్నాడా? దేవుడు ఆత్మస్వరూపి, దేవునికి శరీరం లేదు, సైతానుకు శరీరం లేదు. దేవుని ఆశలు నెరవేరాలన్నా, సైతాన్ ఆశలు నెరవేరాలన్నా వాళ్ళకు శరీరం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మతో నువ్వు ఏకాత్మ అయిపోయినప్పుడు, ఒక్క ఆత్మ అయిపోయినప్పుడు దేవుడు తన ఆలోచనలన్నీ నీతో పంచుకోవడం మొదలు పెడతాడు. నీ హృదయంలోకి వచ్చేస్తాయి దేవుని మాటలు, దేవుని తలంపులు. 1 కొరింథీలో 2వ అధ్యాయంలో చదవండి ఆ మాట, 13 నుంచి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో, 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించగలుగుతాడు. అతడు ఎవడి చేతను వివేచింపబడడు, ప్రభు మనసరిగా ఆయనకు బోధించబడు. ఈ మాటకు అర్థం తెలుసా? ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ప్రార్థనా పూర్వకంగా వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ, అతని ఆత్మ ఏకాత్మ అయిపోయినప్పుడు ప్రభు మనసరిగా ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు గలవారం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. దేవుని మనస్సు, నీ మనస్సు దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకాత్మ అయిపోవడం ద్వారా ఇక సాతాను నిన్ను టచ్ చేయలేడు, సాతాను నిన్ను తాకలేడు. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పే మాటలు ఏంటంటే, కోర్స్ ఇస్తారు. వారం రోజుల పాటు ఉదయాన్నే ఈ ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం పూట ఈ టానిక్, సాయంత్రం పూట ఈ ట్యాబ్లెట్లు అని ఇస్తారు. హల్లెలూయా. 3 వారాలు వాడాక రమ్మంటారు. ఈ 3 వారాలు మీరు ఏం చేస్తారు? చక్కగా వాడతారు. వెళ్ళినప్పుడు మంచిగా వాడావు, ఎట్లుంది ఆరోగ్యం? చాలా బాగుందండి. నీ అనారోగ్యం నీలో నుంచి పోయింది. ఇట్లాగే మీరు రోజు దేవుని ఆత్మతో కలిసినప్పుడు
లోపలే బలహీనతలు ఉండవు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మతో నింపబడి నడుస్తున్నప్పుడు ఏ అనారోగ్యాలు, ఏ దరిద్రాలు, ఏది నీలో ఉండవు. పరిశుద్ధ ఆత్మతో నింపబడడానికి ద్వారం ఏమిటనంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన, దేవుని వాక్యము ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. వ్యక్తిలో అనారోగ్యం తొలగిపోయినట్లుగా మనలో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయి నువ్వు ప్రార్థన ఆత్మతో నిలబడ్డప్పుడు. ఒకవేళ ప్రార్థన లేకుండా ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నావు అని అంటే నువ్వు దేవుని మనసును అర్థం చేసుకోవట్లేదు, దేవుని విషయాలు అర్థం చేసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఏంటిదనంటే ప్రార్థన. చూడండి, యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా చేస్తే అక్కడ ఏం చేశారు? ఆయన అన్నిటినీ పడద్రోసి నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పాడు. చెప్పండి, సంఘం ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. అందరూ చెప్పండి, సంఘం ఏం చేయడానికి? సంఘంలో ఏముండాలి? సంఘంలో ఏది తక్కువ కాకూడదు. సంఘంలో ప్రార్థన తక్కువైతే ఏమవుతుంది? లోకం సంఘంలోని ప్రవహించాలి. అవునా? ప్రశాంతంగా వినండి, అర్థం చేసుకోండి, తలకాయ ఊపుకున్నప్పుడు. లోకం సంఘంలోనికి రావాలా వద్దా? లోకంలో సంఘం ఉంటుంది కానీ సంఘంలో లోకం ఉండకూడదు. లోకం ఉండకూడదు అంటే లోక ప్రవర్తన సంఘంలో ఉండకూడదు. సంఘం లోకంలోనే ఉంటుంది. కొమ్మరి పురుగు మట్టిలోనే ఉంటుంది కానీ మట్టి పురుగు అంటదు. హల్లెలూయా. అట్లాగే మనం లోకంలో ఉన్నాం కానీ లోకపు ప్రవర్తన మనకు అంటకూడదు. కానీ మనం లోకంలోకి వెళ్తున్నప్పుడు లోకమంతా దేవుని వెలుగుతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు సంఘాన్ని నమ్ముకున్న వ్యక్తిని, ఒక వ్యక్తి రక్షించబడ్డాక ఆ నమ్ముకున్న వ్యక్తిని నమ్మిన వెంటనే చంపేసి పరలోకం తీసుకెళ్ళి తనతో కూర్చుండబెట్టుకోకుండా ఇక్కడ ఎందుకు ఉంచాడు? ఇక్కడ ఏం చేయాలని ఉంచాడు ఆయన? ప్రార్థన చేయడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సంఘం చేస్తున్న ప్రార్థన, సంఘంలో జరుగుతున్న ప్రార్థన, యోబు ఇంట్లో జరిగిన ప్రార్థన, యోబు కలిగిన అంతటికి చుట్టూ కంచె వేసినట్లుగా సంఘంలో జరిగే ప్రార్థన సంఘానికి, సంఘం చుట్టూ ఉన్న సంఘ బిడ్డలందరికీ చెప్పండి ఏమవుతుంది? దైవిక కంచెలాగా మారిపోతుంది. అప్పుడు ఏ సైతాను, ఏ అనారోగ్యము, ఏ దరిద్రము ఏది సంఘంలో అడుగు పెట్టకుండా ప్రార్థన కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే, రాత్రి చెప్పాను, 12వ అధ్యాయం మొదటి నుంచి దాదాపు అదే కాలమందు హేరోదు సంఘంలో కొంతమందిని బాధ పెట్టి, కొంతమందిని చెరసాల్లో వేయించి యోహాను తమ్ముడైన యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. ఎందుకని? సంఘం మీద హేరోదు యొక్క ఆలోచన ఎందుకు నెరవేరుతుంది? దేవుడు ఏమన్నాడు? మరియు నేను సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని చెప్పాడు. మరి హేరోదు హస్తం పనిచేస్తుంది సంఘం మీద. హేరోదు ఎవరిని పడితే వాళ్ళని బాధ పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యో, యాకోబుని చంపించేశాడు, పేతురును యోహాను కూడా చంపుదాం అనుకున్నాడు. యోహాను దొరకలే, పేతురు ఒక్కడే పట్టబడ్డాడు. పేతురుని తీసుకెళ్ళి ఏం చేశాడు? చెరసాల్లో పెట్టి పడేశాడు. చెరసాల్లో ఉన్న ఈ పేతురు, హల్లెలూయా, చూడండి మాట 5వ వచనం చదవండి. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంఘపు ప్రార్థన జరిగిన తర్వాత దేవుని దూత పరలోకం నుంచి రావడం, పేతురుని చెరసాల్లో నుంచి బయటికి తీసుకెళ్ళడం, ఆ రోజే హేరోదు పురుగులు పడి చచ్చిపోవడం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. యాకోబు అప్పుడు సంఘంలో కొంతమందిని హింస పెట్టినప్పుడు సంఘం ప్రార్థన చేసిందా? ప్రార్థన చేయలే. మీరు ముందు అధ్యాయాలు కూడా మీరు చదవండి, ముందు వచనాలు కూడా మీరు చదవండి. సంఘం ఏమైపోయిందంటే ప్రార్థన మర్చిపోయి ఈ భూ సంబంధమైన పనుల్లో, వ్యాపారాల్లో వాళ్ళకున్న సమయం అంతా వాటికే ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళకున్న సమయం అంతా ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఈ క్రొత్త వ్యాపారపు ఆలోచనలతోనో, ఉద్యోగపు ఆలోచనలతోనో ఇక వాళ్ళ జీవిత సంబంధమైన దాంట్లో ఇరుక్కుపోయి ప్రార్థన మానేసింది. పేతురును పట్టుకెళ్ళి చెరసాల్లో వేసరికి అప్పుడు సంఘం తన బలాన్ని ధరించుకొని అత్యాశక్తితో మొరపెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి ప్రభు దూత దిగి వచ్చారు. చప్పలు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. పేతురుని బయటికి తీసుకొచ్చారు. హేరోదు అదే అధ్యాయంలో చచ్చిపోవడం గమనిస్తాం మనం. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే సంఘం అంటే ప్రార్థించే సంఘంగా ఉండాలి. పురుషులు ప్రార్థించాలి, స్త్రీలు ప్రార్థించాలి. నేను ఈ మాట అడగలేకపోతున్నాను. రోజుకు 1 గంట ప్రార్థన చేయకుండా ఉండేవాళ్ళు, రోజుకు కనీసం 1 గంటన్న మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారంటే ఎంతమంది చెప్పగలరండి? వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన లేకపోవడం వల్ల, ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల అపవాది నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని చిందరవందర చేసేసి, ఇంకోటి లోకస్తుల కంటే కూడా దేవుని నమ్ముకొని అరాకొరాగుండే వాళ్ళ మీద అపవాది ఏం చేస్తాడనంటే ఆ భక్తి కూడా లేకుండా చేద్దామని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన మనం మండుతూనే ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా. బలిపీఠం మీద మంట, దీపం ఆరిపోకూడదు. నిత్యము ప్రార్థనా మంట. హృదయమే బలిపీఠం. ఆ హృదయంలో నుంచి వచ్చే వెలుతురు ఏంటంటే స్తోత్రం, 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 పరిశుద్ధుడానికి స్తోత్రం, నమ్మదగిన వాడా స్తోత్రం. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు పలికే ప్రతి ప్రార్థన అది వెలుగులాగా వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన లోపించినప్పుడు హేరోదు అనేవాడు ముట్టుకోగలుగుతాడు, అవసరమైతే చంపగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఎప్పుడైతే నువ్వు మొర్రపెట్టడం ప్రారంభిస్తావో ఆ హేరోదు కళ్ళ ఎదుట, మీరు చదవండి అధ్యాయం అంతా, హేరోదుకి పిచ్చిలేసింది. పిచ్చిలేవడం అంటే ఆ ఊరిని వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళిపోతాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక నేను చంపుదామని చెరసాల్లో పెట్టినోడు లేకుండా పోయాడు. ఇంతకీ ఎంక్వైరీ చేస్తే ఎవడు తీసుకెళ్ళాడో ఎవడికి తెలియదు. అది ఏంటో తెలియక మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. వేరే చోటుకి వెళ్ళిపోతే అక్కడ జనాలు వచ్చి అతనితో మాట్లాడతాడు. జనాల ముందు లేచి గొప్ప ప్రసంగం చెప్తాడు హేరోదు. హేరోదు దేవుణ్ణి మహిమపరచనందున, చూడండి ఒకసారి 12వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై, చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పేతురుని బంధించాడంటే వాక్యాన్ని బంధించినట్టే కదా. హల్లెలూయా. పేతురు చేసే పని ఏంటి? వాక్యం బోధించటం. ఇక సేవకుని బంధించేస్తే వాక్యం ఆగిపోతా అనుకున్నాడు సాతాను, హేరోదును వాడుకున్నాడు. కానీ సంఘపు ప్రార్థన ఏం చేసిందనంటే పేతురుని బయటికి తీసుకొచ్చింది. చెప్పండి, పేతురుని బయటికి తీసుకొచ్చింది, హేరోదును చంపించేసింది, వాక్యము బలంగా ప్రకటింపజేసింది. చెప్పండి ఏంటది? ప్రార్థన. ప్రార్థన. సంఘం ప్రార్థన చేయడం ఆ సంఘానికి దీవెన, సంఘంలో ప్రతి కుటుంబానికి దీవెన. సంఘం సోమరిగా ఉండడం, సంఘం పనుల్లో ఇరుక్కొని పోవడం, నాకు టైం లేదండి, నేను ప్రార్థన చేయలేనండి, నేను మొర్రపెట్టలేనండి, నా వల్ల కాదండి అని అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని సైతానుకు అప్పగించుకున్నట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 మాటలు చదివి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథంలో
62వ అధ్యాయం మొదటి వచనం నుండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. నేను అంటే ఒకళ్ళకి సంబంధించిందా, అందరికి సంబంధించిందా? ఏకవచనమా, బహువచనమా? ఏకవచనం. ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నట్టుంది, నేను మౌనంగా ఉండును, నేను ఊరుకున్నాను. ప్రవక్త అంటున్నాడు, సియోను పక్షాన, యెరూషలేము పక్షాన. ఇక్కడ సియోన్ అంటే అర్థం ఏంటండి? సంఘమే. యెరూషలేం అంటే అర్థం ఏంటండి? భద్రాచలం పట్టణం అనుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ సంఘంలో నిన్ను పెట్టి ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని నీకు ఇచ్చి, ఈ ప్రార్థన ద్వారా ఈ సంఘాన్ని, ఈ పట్టణాన్ని దేవుని కొరకు సంపాదించమని నీకు దేవుడు ఇచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడాలి. ఫలానా సంఘంలో దేవుని నీతి కలిగిన ప్రజలున్నారు, ఫలానా సంఘంలో ప్రార్థన కలిగిన ప్రజలున్నారు, ఫలానా సంఘంలోకి వెళితే దేవుని ద్వారా మనం స్వస్థపరచబడతాం, దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం, దేవుని ద్వారా అద్భుతాలు మనం పొందుకోగలుగుతాం అనే సాక్ష్యం సంఘానికి వచ్చే వరకు సంఘంలో వాళ్ళట ఏమంటున్నాడు? నేను మౌనంగా ఉండను, నేను ఊరుకోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను సంఘం పక్షాన మౌనంగా ఉండను. భద్రాచలం విషయంలో మౌనంగా ఉండను. ఏం చేస్తావు? వండర్ఫుల్, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బాధ్యత అది. దేవుడు అందుకొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతం యొక్క బాధ్యత గల వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నేను అంటాను, ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు ఈ గ్రామంలో ఉన్నావు, ఈ గ్రామంలో ప్రజలందరినీ దీవించే అంత ఆశీర్వాదం నీకు వస్తే బాగుంటుంది కదా, అవునా కదా? ఈ ప్రాంతంలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలనుకుంటావా? ఆశించే స్థితిలో ఉండాలనుకుంటావా? ఇచ్చే స్థితిలోనే. ఎందుకని? నీ దేవుడు నిన్ను తలగా ఉంచుతానన్నాడు కాబట్టి, నేను అనేకులకు ఇచ్చేవానిగానే ఉందునుగాక, ఇచ్చుదుముగాక. ఇవ్వాలి అంటే నీ దగ్గర ఉండాలి కదా. నీ దగ్గర ఉండాలి అని అంటే ముందు నీ దగ్గర ఉన్నదేంటి? వండర్ఫుల్, హల్లెలూయా. ప్రార్థించే మనస్సు మొదట నీలో రావాలి. ప్రార్థించే హృదయం. నువ్వు ఊరుకోకూడదు, మౌనంగా ఉండకూడదు. ఎవరు ఎలా చేస్తే నాకెందుకు? భద్రాచలంలో ఇదిగో ఈ మూలలో వాళ్ళని చంపేసుకున్నారు, ఈ మూలలో ఇక్కడ చంపేశారు, డ్రగ్స్ తింటున్నారు పిల్లలు. అబ్బో, చిన్న చిన్న పిల్లలే చచ్చిపోతున్నప్పుడు మా సంఘం కాదుగా, మా కుటుంబం కాదుగా, మా రక్త సంబంధం కాదుగా. ఇంకా దరిద్రమైన విషయం చెప్పమంటారా? సంఘంలో మన కళ్ళ ముందు బ్రతికే బిడ్డలే ఏదైనా ఇబ్బందిలో పడ్డా, ఏదైనా సమస్యలో పడ్డా, పోతే పోనీలే అని అనుకునే నిర్లక్ష్యమైన మనసు కూడా మంచి పద్ధతి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊరుకోకూడదు, నువ్వు మొర్ర పెట్టాలి. చూడండి మాట 62వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో 6-7 వచనాలు చదువుదాం. యెరూషలేమా, కావలి వారిని ఉంచి ఉన్నాను. ఇప్పుడు యెరూషలేమా అనే మాటకు అర్థం ఏంటండి? హల్లెలూయా. మరి పట్టణం మీద కావలి వారిగా దేవుడు ఎవరిని పెట్టారు? సంఘ బిడ్డలైన నువ్వు నేనే కాపలాదారులం. కాపలాదారులు, వాచ్మెన్ చేసే పని ఏంటండి? అందరూ పడుకున్నప్పుడు దొంగోడు వచ్చి వస్తువులు ఎత్తుకుపోకుండా కాపలాదారుడు లైట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు రాత్రంతా. ఎక్కడన్నా ఏదన్నా అలికిడైతే కాకలేస్తాడు, కర్ర కింద కొడుతుంటాడు, అరుస్తుంటాడు. అప్పుడు దొంగోడు ఎవడని వస్తే వీడు పడుకుందాక చూద్దామని పోయి దాక్కుంటాడు. కావలి వాని పని ఏంటంటే కాపాడడం. కాపాడేవాడి పని ఏంటంటే ప్రార్థన చేయడం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు, యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని పెట్టి ఉన్నాను. రేయైనా పగులైనా వారు మౌనముగా ఉండరు. హల్లెలూయా. అందరూ చేద్దాం. నా ప్రాణమా, దేవుడు నిన్ను ఈ భద్రాచలం పైన, భద్రాద్రి జిల్లా పైన, తెలంగాణ రాష్ట్రం పైన, భారతదేశం పైన కావలివానిగా ఉంచాడు. కనుక నువ్వు మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలా? హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. నువ్వెప్పుడైతే నీ వంతు నువ్వు ప్రార్థన చేసి సిద్ధపరిచి నువ్వు నిలబడతావో, ప్రభు నామమున ప్రార్థన చేయువాడెవడో రక్షించబడతాడు. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప దొరుకుతుంది. కృప దేవుని ద్వారా పొందుకోగలుగుతాం. నువ్వు మౌనంగా ఉంటే సైతాన్ వచ్చి కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, నిన్ను బట్టి దరిద్రంలో నుంచి అదే బతుకుతాం. ఎవా స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని మింగుదునా అని వాడు గద్దించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కానీ యోబు కుటుంబాన్ని టచ్ చేయగలిగాడా? యోబు కలిగిన దాన్ని టచ్ చేయగలిగాడా? నీకు కలిగిన దాన్ని కూడా నువ్వు అలా కాపాడుకోగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ మాట 7వ వచనంలో చదివి, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపుకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు. చూడండి, లోకమంతా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనివ్వకుడి. ఆ మాట అర్థం ఏంటి తెలుసా? మీరు విశ్రమించొద్దు, ఆయన్ను కూడా మీరు విశ్రమింపనివ్వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏం చేయాలని అర్థం? ప్రార్థన, విజ్ఞాపన. విలాపవాక్యాలు 2:18. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం. నా జనులు హృదయపూర్వకముగా మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దీవారాత్రము నీ కన్నీరు పారనిమ్ము. ఈ బాధ్యత అండి సంఘాన్ని. సంఘం యొక్క బాధ్యత ఏంటమ్మా? సంఘం యొక్క బాధ్యత ఏంటది? నదీ ప్రవాహంలాగా నీ కన్నీరు పారనివ్వాలి. ఒక నది ఎండిపోద్దా? గోదావరి నది నీళ్లు తగ్గుతాయేమో కానీ వాటర్ ఫ్లోయింగ్ మాత్రం చిన్న పిల్లకైనా పాడుతూనే ఉంటుంది. అట్లా నదీ ప్రవాహంలాగా ప్రార్థన అనేది ఎండిపోకుండా నది ప్రవహించినట్లుగా ప్రార్థన కొనసాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాంటి సియోను కుమారి ప్రాకారం, ప్రార్థన చేసే కుమార్తెలు ప్రాకారాన్ని కట్టేవారు, ప్రార్థన చేయని వారు సాతానుకి అవకాశం ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయటం అనేది ప్రాకారం, ప్రార్థన చేయటం అనేది కావలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. 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 మంచిది.